ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. అలాగే ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనము మైండ్ పవర్ గురించి తెలుపుకుంటున్నాము. అందులో భౌతిక సంఘటనలు ఎలా వాస్తవీకరించుకుంటాయనేది ఈ రోజు కొద్దిగా తెలుపుకుంటూ వచ్చాము. మరి కొంత తెలుపుకుందాం. మనము భూమి మీద వసుదైక కుటుంబం లాగా అన్ని జీవజాతులు కలిసి ఉండడానికి, చైతన్య పరిణామంలో ముందుకెళ్ళడానికి జన్మ తీసుకుంటున్నామని తెలుపుకున్నాము. మరి నిన్న మనం తెలుపుకున్న దాంట్లో వృద్ధాప్యం అనేది గొప్ప భారమని, అప్పుడు మన జీవరసాయన చర్యలు ఆధ్యాత్మిక పురోగతికి ఇంకా ఎక్కువ చైతన్య పరిణామానికి ఉపయోగపడే రసాయనాలు విడుదలవుతాయని, మన అపనమ్మకాల వల్ల వాటిని మనం గుర్తించట్లేదని తెలుపుకున్నాం. అలాగే తక్కువ వ్యవధి నిద్ర వల్ల మన వికాసాన్ని పెంచుకోవచ్చు, మైండ్ పవర్ ని కూడా పెంచుకోవచ్చు, అంతర్వాణి వినగలగవచ్చు అని తెలుపుకున్నాం. అది కొద్దిగా మరి మన చైతన్య వికాసంలో అవగాహన లేనప్పుడు మనము ఇతరుల మెప్పు కోసము ఎదురు చూస్తామంట. అలాగే మన చైతన్యంలోని అంతర్శక్తిని గుర్తించలేనప్పుడు మనం ఇతరులను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. మన ఉనికిని కాపాడుకోవడానికి అయితే ఇతరులను డామినేట్ చేయడము కానీ, లేక ఇతరుల దగ్గర పొగడ్తల కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే అనంతమైన చైతన్య శక్తితో అనుసంధానమై ఉంటామో వీటి అవసరం లేదు అని అర్థమవుతుంది. మరి అవగాహన లోపం వల్ల మనం చాలా తప్పుడు విషయాల పట్ల వెళ్ళిపోతున్నాము. మరి మనలో ఉన్న అనంత చైతన్య శక్తిని గుర్తించడానికి సాధన చేసుకోవడము, సరైన సంకల్పాలు, లక్ష్యాల ద్వారా మనం వాటిని గుర్తించగలుగుతాము. అలాగే చాలా మంది ఈ రోగగ్రస్తులైన వారిని ఐసీయూ అని పెట్టేసి ఏ వార్డుకు సంబంధించిన పేషెంట్స్ ని ఆ వార్డులో ఉంచడము, వారికి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇదంతా తప్పుదోవ అని చెప్తున్నారు. మరి ఎందుకు అంటే వారిని చైతన్య పరిణామ దిశకు విరుద్ధంగా, ప్రకృతికి దూరంగా ఒక జైల్లో బంధించినట్టుగా కుక్కి పడేసి వారికి ట్రీట్మెంట్ చేయడం వల్ల వారి చైతన్య పరిణామం అనేది దెబ్బతింటుందని చెప్పారు. మరి ఎప్పుడైతే ఒక జంతువుకి తనకు రోగం సంక్రమిస్తుందో అది ఏం చేస్తుందంటే తన దగ్గరలో ఉన్న కొలనులో వెళ్ళి నీటిలో కాసేపు కూర్చుంటుంది. ఆ తర్వాత మిగతా జీవులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అప్పుడు తనలో ఉన్న అంతర్చైతన్యాన్ని సద్వినియోగపరుచుకొని తన రోగాన్ని నయం చేసుకోగలుగుతుందంట. ఒక జంతువుకు తెలిసిన జ్ఞానాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. మరి మనం కూడా ఎంత ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతామో మన చైతన్య శక్తులు ఉత్తేజితమై మనం ఇంకా ఆరోగ్యంగా, సవ్యంగా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్తున్నారు. అంటే ఈ అంతర్చైతన్యాన్ని వెలిగించే కెపాసిటీని మన శాస్త్రవేత్తలు ఎక్కడా బోధించలేదు. ఏ డాక్టర్స్ కి కూడా వీటి గురించి సంపూర్ణ అవగాహన లేదు. అలాగే ఏ బోధనలు కూడా మనకి వివరించలేదు. కాబట్టి వీటి వల్ల మనం తప్పుడుగా వెళ్ళిపోతున్నాము. అలాగే ఒక నేరస్తుడిని జైల్లో బంధించడం అన్నది కూడా చైతన్య పరిణామానికి విరుద్ధము. మరి వారికి శిక్ష విధిస్తున్నాం అనే భావనలో వారు చేసిన క్రూరమైన పనులకి జైల్లో బంధించి వారికి కొన్ని శిక్షలు విధిస్తారు కదా, వాటి వల్ల వారి చైతన్య పరిణామం దెబ్బతిని మరింత నేరగస్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుందంట. ఎప్పుడైతే వారిని ప్రకృతితో దగ్గరగా జీవింపచేసే విధంగా చేస్తామో వారి అవలక్షణాలన్నీ మంచి లక్షణాలుగా మారే దారులు ముందుకెళ్ళిపోతాయని చెప్పారు. సో కాబట్టి మనం ఈ తప్పుడు వ్యవస్థ ద్వారా మన అంతర్చైతన్యాన్ని గుర్తించినప్పుడు, అనంతమైన శక్తులను తెలుసుకోలేనప్పుడు మనం ఏర్పరచుకున్న వ్యవస్థలను ఈ చైతన్య పరిణామానికి విరుద్ధంగా తయారు చేసుకున్నామని చెప్పడం జరిగింది. మరి మన పురోగమనం బదులు, అభివృద్ధి బదులు తగ్గిపోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ అంతర్వాణిని తెలుసుకోగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, గురువుల దగ్గర మాత్రమే ఈ జ్ఞానం మనకు అందబడుతుంది. మరి దాని ద్వారానే మన అంతర్చైతన్యాన్ని సద్వినియోగపరుచుకుంటాము. మనలోనే దైవం ఉన్నదని, అంతటా దైవం ఉన్నదన్న సత్యం తెలుసుకోవడము, అలాగే ప్రేమ, కరుణ, దయ వల్ల మనని మనం ప్రేమించుకోవడము. మరి ఎప్పుడైతే మనం ప్రేమించుకోవడము, గౌరవించడం మొదలు పెడతామో అందరిలోనే ప్రేమను, దైవాన్ని గుర్తించడము స్టార్ట్ అవుతుంది. ఎవరైతే తనను తాను తెలుసుకోలేరో, ఎవరైతే తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేరో ఇతరులను నిర్ణయిస్తున్నారు అంటే అది బట్టి భ్రమ మాత్రమే, అదెంత మాత్రము సత్యం కాదు. మరి ఎవరైతే ఈ లోకంలో మోసము, నేరము,
అరాచకాలు ఉన్నాయని నమ్ముతారో అలాంటి పరిస్థితులనే వారి చుట్టూ సృష్టించుకోవడం జరుగుతుంది. అలాంటి వాతావరణం ఉన్న వారి గ్రూప్ లో చేరడం జరుగుతుంది. మరి ఏ నమ్మక వ్యవస్థ నేర్పరచుకుంటే ఆ నమ్మక వ్యవస్థ ఉన్న వారి గ్రూప్ లో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాము. ఇవన్నీ మన ఆలోచన తరంగాలు, వాటిని కనెక్ట్ చేస్తూ మన దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం ఎలాంటి నమ్మక వ్యవస్థ నేర్పించుకుంటున్నాం అనేది దాన్ని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. అలాగే మన గత జన్మ సంస్కారంలో ఎన్నో నేర్చుకొని ఉండవచ్చు. ఒక డ్రాయింగ్ కళ ఉండవచ్చు. వాటికి సంబంధించిన తాలూకు అంతా జ్ఞానము మనలో పొందుపరచబడి ఉంటుంది. మరి వాటిని వెలుగు తీసుకునే శక్తి కూడా మనలోనే ఉంటుంది. మరి ఈ సత్యాలని మనం తెలుసుకున్నప్పుడు జన్మ జన్మల జ్ఞానాన్ని మనం బయటకు తీసుకునే కెపాసిటీని పెంచుకోవచ్చు. మరి మనం అనంతరం ఎప్పుడు ప్రకృతి అనుసంధానమై ఉండడం వల్ల ప్రకృతిలో జరిగే మన ప్రభావం ప్రకృతి పట్ల, ప్రకృతి ప్రభావం మనతో ఒకదానితోటి పోలింగ్ అయి ఉంటాయి. మరి ఈ సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి ఇదంతా మన అంతర ప్రయాణం ద్వారా జరిగిపోతుంది. మరి అంతర్ ప్రయాణాన్ని సాధన చేయడం ఎలానో మనం లాస్ట్ క్లాస్ లో తెలుపుకున్నాము. సరైన ఆశా దృక్పథాలు పెట్టుకొని సరైన తీరులో మనం సాధన చేసినప్పుడు లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకుంటూ అపనమ్మకాలను వదిలేసి ఆ రోజు మనం ఎక్సర్సైజ్ చేస్తే వీటి పట్ల మనకు ఎరుక పెరుగుతూ మన అంతర్ చైతన్య శక్తిని, మైండ్ పవర్ ని, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ని పెంచుకోవడం, అంతర్వాన్ని వినగలడము, ఇలాంటి స్థితికి మనం ఎదగగలుగుతాము. సో ఇదంతా మనకు మన ఆలోచనలు భౌతిక వాస్తువుకు ఎలా సంక్రమిస్తాయి అనే విషయంగా ఇవన్నీ వివరించడం జరిగింది. తర్వాత మనకు మైండ్ పవర్ గురించి, మనోశక్తి గురించి టాపిక్ లోకి ఎంటర్ చేయడం జరిగింది. ఇక మైండ్ అనేది ఆత్మశక్తిలో ఒక భాగం మాత్రమే. ఒక భాగం. మైండ్ అనేది మనం ఏమనుకుంటాము, శరీరంతో ఉండి వెళ్ళిపోతుంది అనుకుంటాం. కాదు, ఆత్మశక్తిలో ఉన్న ఒక భాగము. అంటే ఒక అల లాంటిది మైండ్. ఈ ఆత్మశక్తి అంతర్ చైతన్యం మొత్తం ఒక మహాసముద్రం అయితే మైండ్ ఒక అల లాంటిది. అంటే ఆత్మ ఎంత ఉంటుందో మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఆత్మ నశించదు కదా, మైండ్ కూడా నశించదు. అంటే మైండ్ అనేది మెదడు అనే అవయవం ద్వారా మనకి బయటికి పని చేస్తుంది. కానీ మైండ్ అనే ఎనర్జీ, అదొక ఎనర్జీ అనమాట. అదొక చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి ఆత్మతో పాటు అది కూడా ప్రయాణిస్తుంది. సో మనకి మెదడులో చిన్న మెదడు, పెద్ద మెదడు, మెడలో అబ్లాంగేట, అలాగే కుడి సైడ్, ఎడమ సైడ్ అని ఇలా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ మైండ్ తరంగాలను, ఆలోచనలను వాళ్ళు ఎప్పుడు గుర్తించలేదు. వాటిని పరిశోధనలు కూడా వారు తెలుసుకోలేరు అనమాట. చాలా కొద్దిపాటి జ్ఞానం మాత్రమే వారికి అందింది. దీని సంపూర్ణ జ్ఞానం వారికి ఎప్పుడు అందదు. ఎందుకంటే ఇది అంతర్ చైతన్యం నుంచి తెలుసుకునే జ్ఞానం మాత్రమే. వారు ఎన్నో మైండ్ మీద పరిశోధన చేసి కనువిభజనలు చేయగలరే కానీ దానికి ఇప్పుడు అనంతమైన శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు ఎప్పుడు తెలుసుకోలేకపోయారని చెప్తున్నారు. మరి ఈ మైండ్ పవర్ ద్వారా మనము మనోశక్తి ద్వారా ఎన్నో సృష్టించుకోవచ్చు. మన శరీరం ఈ మైండ్ పవర్ నుంచే వచ్చింది. శరీరానికి మూలం ఆత్మ అయితే దేహ ఆకారం అనేది మన మనోశక్తి ద్వారా ఊహించుకోవడం ద్వారా ఏర్పడింది ఈ దేహం. మన గత జన్మ సంస్కారాల నుంచి, జ్ఞానం నుంచి ఏర్పరచుకున్నది ఈ శరీర స్థితిని మనం ఏర్పరచుకున్నాము. అంటే ఈ మైండ్ పవర్ ని ఉపయోగించే మనం మొత్తం మార్చుకున్నాం. అంతేకాని వేరే ఏమీ లేదనమాట. మనం ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి అని మనమే నిర్ణయించుకున్నాం. ఎలాగైతే ఆత్మ పుట్టదు, నశించదో అలాగే ఈ మైండ్ కూడా నశించదు. ఆత్మ ఒక జన్మ నుంచి మరొక జన్మకి ఎలా షిఫ్ట్ అవుతూ వస్తుందో ఈ మైండ్ కూడా అలా షిఫ్ట్ అవుతూ వస్తుంది. అయితే దీని పని మాత్రం మెదడు అనే అవయవం ద్వారా జరుగుతుంది. మరి మెదడు కింద ఎన్నో మన శరీర భాగాలన్నింటినీ నియంత్రించే శక్తి ఉంటుంది. మన నాడులన్నీ మెదడులో అనుసంధానమై ఉంటాయి. మన జీర్ణ వ్యవస్థను పనితీరును నియంత్రించవచ్చు. ఊపిరితిత్తుల పనిని, గుండె పనిని, అలాగే అన్నిటినీ నియంత్రించే శక్తి ఉంటుంది మైండ్ కి. అలాగే శరీరంలో అవయవాలు ఎలాగో కన్ను, చేతులు ఇవన్నీ లోపల, కన్ను లోపల అవయవాలు, జీర్ణాశయం ఇవన్నీ అవయవాలు ఎలాగుంటాయో ఈ మెదడు ఒక అవయవం మాత్రమే. కానీ దీని ద్వారా పనిచేసే మైండ్ మాత్రము, ఆ చైతన్య శక్తి మాత్రము ఆత్మలో ఒక భాగము, విశ్వచేతనలో ఒక భాగము. మరి ఈ మైండ్ అనేది జన్మ జన్మల జ్ఞానాన్ని తీసుకుంటూ వస్తుంది. ఈ మైండ్ అనేది మనోశక్తి ద్వారా మనం ఎన్నో పనులు చేయగలుగుతున్నాము. అయితే
ఈ మైండ్ ద్వారా మనము ఎలా ముందుకు వెళ్తున్నాము, ఈ మైండ్ మనం చేసే పనుల గురించి కొద్దిగా వివరించుకుందాం ఈ రోజు. మనం మనోశక్తి ద్వారానే మన ఈ శరీర దేహం ఏర్పరచుకున్నాము. ఈ దేహంలో అంటే మన ఈ మైండ్ ఎలా అంటే మనం నిద్రలో సూక్ష్మ శరీరాన్ని చేసినప్పుడు స్వప్నాలు వస్తాయి కదా, ఈ స్వప్నాలు కూడా మైండ్ చేసే చర్యలో ఒక భాగం ఈ స్వప్నం అనేది. ఈ మనం ఇతర లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చుకుంటుంది. ఇతర లోకాల్లో మాస్టర్లతో మాట్లాడము, అక్కడ జ్ఞానాన్ని అంతా తీసుకొని రావడము, ఇదంతా మైండ్ చేసే పని. అంటే స్వప్నం అనే చర్య ద్వారా మరి ఇతర లోకాల మాస్టర్ తో మాట్లాడుతూ అక్కడ జ్ఞానాన్ని అంతా మైండ్ తీసుకొని వచ్చి క్రోడీకరించి లోపల ఉండిపోతుంది అనమాట. ఇలా మనం మైండ్ హాస్టల్ ట్రావెల్ ద్వారా ఇతర లోకాలకు వెళ్ళి మన జ్ఞానాన్ని తీసుకోగడం కూడా జరుగుతుంది. మరి మైండ్ ద్వారా మన శరీర అవయవాలు నియంత్రించవచ్చు అన్న విషయాన్ని మనకి ఇందరూ వివరించారు. కానీ ఆల్రెడీ మనం ఒక బుక్ లో చెప్పుకున్నాం. డాక్టర్ జోర్జ్ డిస్పాంజా అనే అతను మైండ్ పవర్ గురించి చదివిన తర్వాత ఆయన శరీరము చాలా విచ్ఛిన్నమైపోయిన తర్వాత డాక్టర్లు సైతం మేమేం చేయలేమని చెప్తే అతను కేవలం మైండ్ పవర్ ను ఉపయోగించి శరీరాన్ని, అక్కడ జ్ఞానం కూడా తెలియదు అతనికి, మైండ్ పట్ల చదివిన జ్ఞానం అవగాహన ద్వారా అంతర్శక్తిని ఉత్తేజితం చేసుకుని మైండ్ యొక్క పవర్ ని బాగా ప్రభావితం అయ్యి ఇంకా గత్యంతరం లేక ఆయన శరీర భాగాలపై మైండ్ యొక్క పవర్ ని ఉపయోగించి ప్రతి భాగాన్ని ఆయన న్యాయం చేసుకుని మళ్ళీ ఎప్పటి వ్యక్తిలాగా తయారై ఎన్నో పుస్తకాలు రాశాడు. మరి అంటే మైండ్ కి ఎంత పవర్ ఉంది అన్న సత్యం మనకు అర్థమవుతుంది అతను ఇలా చేసిన పని. సో ఈ మైండ్ ద్వారానే మన శరీరంలో ప్రతి భాగాన్ని నియంత్రించుకోవచ్చు. మన పిరమిడ్ మాస్టర్లు సైతం అంటే బాడీ మైండ్ బ్యాలెన్సింగ్ అనే బుక్ లో ఓషో చెప్పిన దాని ప్రకారం మన శరీర అవయవాలతో కనెక్ట్ అయితే దాన్ని నయం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అందులో ఒక మాస్టర్ తనకి యూట్రస్ ప్రాబ్లం ఉంది, సీనియర్ మాస్టర్ పిరమిడ్ కట్టించి సర్వీస్ చేస్తున్న సమయంలో తనకి యూట్రస్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారన్నట్టు. మరి మనోశక్తి ద్వారా మనకి అంతర్చైతన్యాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ప్రేమను, ఇష్టాన్ని ఆ యూట్రస్ కి ఇవ్వమని చెప్పినప్పుడు ఆ మేడం ఏం చేశారంటే రోజు ఆ యూట్రస్ తో మాట్లాడుతూ ఆ శక్తిని ఆ యూట్రస్ కి చేయడం ద్వారా ఆ యూట్రస్ ని తను క్యూర్ చేసుకునే కెపాసిటీ పెంచుకొని 3 నెలల్లో సర్జరీ అవసరం లేకుండా యూట్రస్ మొత్తం క్యూర్ చేసుకుంటాం. అంటే ఈ శక్తులు మనకు యాక్టివేట్ చేసుకునే సమయం వచ్చినప్పుడు మనం దాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మనం ఏ రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి తనకు నిజానికైతే యూట్రస్ తీసేయాలి. మరి అలాంటి దాని శక్తిని ఉపయోగించి మేడం తన యూట్రస్ ని క్యూర్ చేసుకోగలిగింది. సో మరి యూట్రస్ తీసేయాల్సిన అవసరం కూడా రాలేదు. అంటే మనలో ఎంత శక్తి ఉంది, మరి ఆ శక్తికి సంబంధించిన నాలెడ్జ్ మనకు లేదు. దాని సాధన లోపం వల్ల మనకు ఇంతకాలం తెలియలేదు. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో వాటిని మనం సద్వినియోగపరచుకోవచ్చు. సో తను అలా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మనోశక్తి ద్వారా మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు. మరి మన శరీరంలో అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్ ఉంటాయి. మరి ఎలక్ట్రాన్లు అనేది ఈ పరమాణు చుట్టూ తిరుగుతుంది. మన సైంటిస్టులు మనం పరమాణుని ఈ ఎలక్ట్రాన్ అనుకుంటున్నారు కానీ దాని యొక్క వేగాన్ని వారు ఎప్పుడు అందుకోలేదట. అంటే దాన్ని వాళ్ళు గుర్తించే శక్తి శాస్త్రవేత్తలకు లేదు. ప్రతి ఒక్క కణము ఆత్మతో మైండ్ తో కనెక్ట్ అయి ఉంటుందట. మరి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆత్మ, మైండ్ ఇవి రెండింటితో కనెక్ట్ అయి ఉంటుందట. ఈ అనుసంధానమై ఉంటుంది. ఒక సీతాకోక చిలుక కూడా తన మైండ్ మనోశక్తి ద్వారా తన అందమైన శరీరాన్ని నిర్మించుకుంది. ఒక సాలెపురుగు కూడా తన మనోశక్తి ద్వారా గూడు ఎలా నిర్మించుకోవాలనే శక్తిని కలిగి ఉండి గూడు నిర్మించుకుంది. ఇలా ప్రతి జీవి కూడా తన మనోశక్తి ద్వారా తన కావలసిన ప్రపంచాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. మనం కూడా మన జీవితంలో కావాల్సిన అవసరాలను అన్నిటినీ మన మనోశక్తి ద్వారా నిర్మించుకోవచ్చు అని చెప్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు మనకు మంచి ఫ్యామిలీ కావాలి అనుకున్నాం అనుకోండి, మంచి ఫ్యామిలీని మనం సృష్టించుకోవచ్చు ఇలా ఊహాశక్తి ద్వారా. ఈ ఊహాశక్తి, సంకల్ప శక్తి ద్వారా మన మైండ్ ని సద్వినియోగపరచుకోవచ్చు అన్నట్టు మనోశక్తిని. ఎందుకంటే మన మైండ్ నుంచి మనసు, బుద్ధి ఇవన్నీ మన మైండ్ నుంచే వస్తాయి. అలాగే రాగద్వేషాలు, మోహము అన్ని కూడా మైండ్ నుంచే వస్తాయి. మన విపరీతమైన ఆలోచనలు వచ్చి మనసు పనిచేస్తుంది. మనసు కూడా మైండ్ నుంచి వస్తుంది. సో ఈ మనసు ఎలా అంటే
చంచలంగా ఉంటుంది, సరికాని సరి అన్ని మిక్స్డ్ గా ఉండిపోతాయి. కాబట్టి వీటిని మనము నియంత్రించుకోవడానికి ఊహాశక్తి, సంకల్ప శక్తిని వాడుకోవచ్చు అని చెప్పారు. మన ఊహాశక్తి ద్వారా సరైన వాటిని మనము ఎలా అంటే ఇమాజిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీకు కావాల్సిన మంచి కుటుంబం కావాలి అనుకోండి, చాలా బాగుంది, మన ఫ్యామిలీ బాగున్నట్టుగా ఒక బ్లూ ప్రింట్ నిజంగా సజీవంగా నిలుచుకోవాలి. ఒక జస్ట్ డ్రాయింగ్ వేసినట్టు కాకుండా, డ్రాయింగ్ వేసినట్టు ఎలా ఉంటుంది, డ్రాయింగ్ లానే ఉండిపోతుంది. అలా కాకుండా చాలా సజీవమైన బ్లూ ప్రింట్ వేసుకొని మనం వాటిని ఎలా అంటే మనకు మీకు ఎలా ఇష్టమో తల్లి, తండ్రి, పిల్లలు ఇలా అన్ని ఒక సజీవమైన రూపాన్ని వాటికి ఇస్తే మనం ఏమవుతుందంటే దానికి మనోశక్తి వెళ్ళి మనం అది రూపుదిద్దుకుంటుంది అనమాట. ఎలా అంటే మనకు మామూలుగా సీరియల్ చూపిస్తారు చూడండి, ఒక సీరియల్ అయితే అసలు ఎండే అవ్వదు, ఎప్పుడు వాళ్ళ కళలను కూడా నిజంగా మనకు చూపిస్తారు. ఎలా అంటే అది నిజమే అయిపోయింది అంటే, ఎందుకంటే వాళ్ళు సీరియల్ ఎండ్ చేయలేరు కదా, 1000 ఎపిసోడ్లు కానీ ఒక సీరియల్ ఎండ్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్రీమ్స్ లాగా వాళ్ళిద్దరు కలుసుకోవాలన్నది అందరికి ఇష్టం అనుకుందాం. కలిసిపోతే సీరియల్ అయిపోతుంది కాబట్టి ఏం చేస్తారు, మధ్య మధ్యలో మనకి ట్విస్టింగ్ లాగా వాళ్ళు కలుసుకున్నట్టు బాగున్నట్టు అది వాళ్ళ కళలో చూపించినట్టు మనకి ఎలా నిజంగా జరిగిపోయినట్టు చూపిస్తారు కదా డ్రీమ్స్ ని. సో అది నిజంగా మనం చూపించడం ఏంటంటే వాళ్ళ ఆర్ట్. అది ఇక్కడ మనకు కావాల్సిన విషయాన్ని మీకు ఏది కావాలి, సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకోండి, ఇప్పుడు చెయ్యి కాలు బాగాలేదు, అది ఎంత బాగుంది, మీ కాలు బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాము, బాగా నడుస్తున్నాము, పరిగెడుతున్నాము, ఇలా నిజంగా సజీవంగా ఊహించుకోవాలన్నమాట. అలాగే ఒక విద్యార్థి పరీక్షలో పాస్ అవ్వాలి అనుకుందాం, ఆ విద్యార్థి ఏం చేయాలంటే తను బాగా చదువుకున్నట్టు, తన అవన్నీ తనకు వంటబడుతున్నట్టుగా, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నట్టుగా, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా, ఇలాంటివన్నీ ఆయన బ్లూ ప్రింట్ వేసుకొని సజీవంగా మనోశక్తి ద్వారా సాధించుకుంటే అతను నిజంగా ఎగ్జామ్ ని ఆ విధంగానే కంప్లీట్ చేసుకోకుండా ఉంటుంది అనమాట. ఇలా మనోశక్తి మనకు అద్భుతంగా ఉంటుంది, దీన్ని సద్వినియోగపరచుకోవడం రావాలి. వీటి ద్వారా చంచలమైన మనసుని కంట్రోల్ చేయడం అనేది మనకు వస్తుంది. మరి సృష్టిలోని ప్రతి దానికి కూడా ఈ మైండ్ అనేది ఉంటుందంట. అంటే ప్రతి చిన్న మొక్కకి, జీవికి, కణానికి ఆ జ్ఞానాన్ని అది తీసుకొని వస్తూ ఉంటుంది. మనం అది జ్ఞానాన్ని సంతరించుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. మనం సృష్టిలో మన స్వప్నాల ద్వారా వేరే లోకాలకు వెళ్ళినప్పుడు ఇతర జీవజాతులతో కనెక్ట్ అయ్యి మనం ఏం డిసైడ్ అవుతామంటే మన జీవ పరిణామాన్ని ఎలా పెంచుకోవాలి, చేతన శక్తిని ఎలా విస్తరించుకోవాలని డిస్కషన్ చేసుకొని వస్తామంట. ఈ జ్ఞానం అంతా మనలో పొందుపరచబడి ఉంటుంది. మరి ఎందుకు మనకు గుర్తుండదు అంటే ఈ చేతన మైండ్ ద్వారా చేసింది మనము ఎరుకలో చేయలేము కాబట్టి మనం గుర్తుంచుకోలేము. కానీ ఈ సంపూర్ణ జ్ఞానం ఆ మైండ్ లో ఉండిపోతుంది. సో ఈ జ్ఞానాన్ని మనము స్వప్నాల ద్వారా తీసుకుంటూ వస్తాము. మరి ఊహించుకోవడము, ఇంట్యూషన్, లక్ష్యాలు, మళ్ళీ టెలిపతి, క్లియర్ వైన్స్, అలాగే ఆస్ట్రల్ ట్రావెల్, ఇవన్నీ మైండ్ కి సంబంధించినవే. సో మనము ఈ జ్ఞానాన్ని మనము ఎలా అంటే 1 by 1 తెలుసుకోగలుగుతాం. మనం ఎలాగైతే మైండ్ చేతన మనోశక్తి, సబ్ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవి రెండు ఉంటాయి. మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. చేతన మనోశక్తిని మనము ఉపయోగించుకుంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక పెద్ద మహాసముద్రము, మైండ్ అనేది ఒక అల. సో ఈ మైండ్ ద్వారా మనం బాహ్య ప్రపంచానికి కనెక్ట్ అయి బాహ్య కర్మలు చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ గుణాలను, అంతర్గుణాలను మార్చుకోగలుగుతాం అన్నట్టు. ప్రకృతి అనేది అంతా అనేది మన భూమి మీద ఉన్న ప్రకృతి అంతా ఒక ఎత్తు అయితే మనిషి ఒకటి అయితే ఈ మనిషి ఏం చేస్తాడంటే ఈ మైండ్ ద్వారా తన గుణాలను ప్రకృతిలో కర్మలు చేస్తూ అంతర్గుణాలను మెల్లమెల్లగా మార్చుకోగలుగుతాడు. ఎందుకంటే అన్ని మైండ్ నుంచే వచ్చాయి కదా, బుద్ధి కానీ, మనసు కానీ, అలాగే రాగద్వేషాలు, మోహం, ఇవన్నీ మైండ్ నుంచి అన్నమాట. ఈ బాహ్య కర్మలు చేస్తూ మైండ్ లోని అంతర్గుణాలను మెల్లమెల్లగా పరివర్తన చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో అలాగే ఇవి అనుసంధానమై ఉంటాయి ప్రకృతిలో. ఈ భూమికి కూడా ఒక ఆత్మ ఉంటుంది, మైండ్ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందో ప్రతి జీవికి ఆత్మ, మైండ్ ఉంటుంది. కాకపోతే భూమి మీద ఉన్న జీవరాశి యొక్క మనోశక్తి ద్వారా అన్ని పదార్థ రూపంలో ఫామ్ అయిపోతాయి అనమాట. ఒక భూమి మాత్రమే చేయదు, భూమి మీద ఉన్న ప్రతి జీవి వారి మనోశక్తి ద్వారా ఆ పదార్థాలు భూమి మీద వస్తాయి. అలా మనోశక్తి ద్వారా మనం ఏదైనా సృష్టించుకుంటాము. అయితే ఇప్పుడు మైండ్ ని తీసుకుంటే దాని పై పొరలుగా తీసుకున్నాం అనుకున్నాం. పై పొరలేమో
పై పొరనేమో మైండ్ అనుకుంటే లోపల పొరలన్నీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే నిజానికి మైండ్ కి అలాంటి రూపం ఏమీ లేదు, కానీ మనం అవగాహన కోసం ఇలా చెప్పుకోవడం అనమాట. పై పొరని మైండ్ అని, లోపల పొరను సబ్ కాన్షియస్ మైండ్ గా చెప్పడం జరిగింది. అంటే పైన ఒక అల మాత్రమే, లోపల మహాసముద్రము. ఈ జన్మ జన్మల జ్ఞానము మనం ప్రతి ఎక్కడ ఏకకణ జీవి నుంచి అన్ని రూపాంతరం చెందుతూ వచ్చిన జ్ఞానం అంతా, ఈ మనిషిగా ఏర్పరచుకునే జ్ఞానం అంతా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం అంతర్ప్రయాణం చేస్తామో, అంతర్శక్తులు యాక్టివేట్ అవుతాయో ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు అందడం జరుగుతుంది. ఈ మైండ్ ఒక వాహకం మాత్రమే, బయటకి లోపలికి. దీని ద్వారా ఎప్పుడైతే మనం బయటకు మాత్రమే చూస్తామో బాహ్య క్రియలతోటి కర్మలు అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ తో మైండ్ కనెక్ట్ అవ్వడము, దాని చర్యలు గుర్తించినప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఇంకా అద్భుతమైన బహిర్గమనం చేయగలుగుతాం అనమాట. సో ఈ చర్యల కోసమని ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ జ్ఞానం మనకు ఉండాలి. అంటే మనలో అనంతమైన జ్ఞానం ఉంది లోపల. మనం ఏర్పరచుకున్న అపనమ్మకాల ద్వారా ఆ జ్ఞానాన్ని మనం రీచ్ అవ్వట్లేదు. అలాగే మనం ఒక మైండ్ నుంచి ఇంకో మైండ్ తో కనెక్షన్ ఎలా అవుతుందంటే టెలిపతి ద్వారా చేసుకోవచ్చు. టెలిపతి ద్వారా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామూలుగా ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినట్లయితే మనం ఆ ఆలోచన తరంగాలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ ఆలోచన తరంగాలు వెళ్ళిపోయి ఎవరి ఆలోచన తరంగాలు వచ్చాయో వారి రూపం వారి ముందట పామైపోతుంది. ఇప్పుడు మనమే పత్రిజీ గురించి ఆలోచించాము అనుకుందాం, అక్కడికి వెళ్ళిపోతాయి. పత్రిజీ దగ్గరికి వెళ్ళిపోయి మన రూపం వారి ముందట ఇట్లా ప్రత్యక్షంగా ఉండిపోతుంది అన్నమాట, ఒక ఆలోచన తరంగాలతో ఏర్పడిన రూపం. అప్పుడు ఆ వ్యక్తికి కొద్దిగా డీప్ సెన్స్ తెలుసుకోగల శక్తి ఉన్న వారు మాత్రం దాన్ని గ్రహించగలుగుతారు అన్నట్టు ఆ రూపాన్ని, లేకపోతే గుర్తించలేరు. వాళ్ళ అంతర్శక్తుల ద్వారా వారిని ఎవరి రూపం వచ్చింది, ఎవరి ఆలోచనలు నన్ను చేరుతున్నాయని వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇలా మనం ఎవరి గురించి ఆలోచించినా ఏం చేసినా ఆలోచన తరంగాలు వెళ్ళి అక్కడ రూపం దాల్చుకుంటాయని చెప్పడం జరిగింది. అలాగే మనం ఇంకో జీవిలో ఉన్న జ్ఞానాన్ని ఎలా తీసుకోగలుగుతాము, కనెక్ట్ ఎలా అవుతుందంటే టెలిపతి ద్వారా. ఈ మైండ్ ఇంకో మైండ్ తో అనుసంధానం ఉంటుంది. చైతన్య పరిణామంలో ఈ మైండ్ కనెక్షన్ ఆ మైండ్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే టెలిపతి ద్వారా సందేశాలు తీసుకోవడం జరుగుతుంది. మనకి యాక్చువల్లీ అద్భుతమైన టెలిపతి జ్ఞానం ఉందంట, దాన్ని మనము ఈ సరికాని స్థితి వల్ల మర్చిపోయాము. ఈ టెలిపతి జ్ఞానం ద్వారా ఎంతో నాలెడ్జ్ పొందవచ్చు. సృష్టిలో ప్రతి దాని నుంచి మనం ఈ శక్తిని జ్ఞానాన్ని మనం తీసుకోగల కెపాసిటీ ఉంది మనకి ఈ మైండ్ కి. ఎలా అంటే ఒక మొక్క నుంచి అది ఏం చేస్తుంది, ఆ మొక్క జ్ఞానాన్ని మనం తీసుకోగలము. ఒక జంతువుల నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకోగలము. అందుకు గాను రకరకాల జీవజాతులు మనకి అనుసంధానమై ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ మర్చిపోవడం వల్ల ఈ టెలిపతి కనెక్షన్ ఇవన్నీ హింస వాళ్ళు ఇవన్నీ కోల్పోయాము. ఈ కనెక్షన్ మనం రీఫార్మ్ చేసుకున్నాం అనుకోండి, అనంతమైన జ్ఞానం వస్తుంది. నిజానికి ఏ డాక్టర్ అవసరం రాదు కూడా. మనం ఏ మొక్క నుంచి ఏ ఔషధ గుణాలు లభిస్తాయో ఆ ఔషధ గుణాలను తెలుసుకోగలుగుతాం ఈ టెలిపతి మైండ్ నుంచి వచ్చి టెలిపతి జ్ఞానం ద్వారా. సో సీతాదేవి ప్రతి ఎక్కడ ఏ ఔషధాలు ఉన్నాయో అన్ని తన టెలిపతి ద్వారానే తెలుసుకుంది. మనకు పక్షులతో మాట్లాడే జ్ఞానం కూడా ఉందంట, అంటే ఈ టెలిపతి కనెక్షన్ ద్వారా వాటి జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఒకనొక సందర్భంలో సీతాదేవి కొన్ని ఔషధ మొక్కల కోసం ఎక్కడ దొరుకుతాయని పక్షులను అడిగితే పక్షులు ఇచ్చిన సంభాషణ ద్వారా తను ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ ఔషధ మొక్కలను తెచ్చుకుంది. మనం ఏమనుకుంటాం, వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు చేశారు అనుకుంటాం. ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది. అయితే మన వాళ్ళు ఎరుకలో ఉన్నారు, మనం ఎరుకలో లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఈ అంతర జ్ఞానాన్ని మనము టెలిపతి కనెక్షన్ ద్వారా ఇవన్నీ సమాచారం దొరికినప్పుడు మనల్ని మనం స్వస్థత కలుపుకోగలము. అలాగే మన జ్ఞానాన్ని సమృద్ధిగా పెంచుకోగలము. ఇవన్నీ మన మనోశక్తి ద్వారా, అలాగే టెలిపతి జ్ఞానం ద్వారా సృష్టిలో ఒకదాంతో ఒకటి అనుసంధానమే. ఆ జ్ఞానాన్ని మనం తీసుకునేంత జ్ఞానం కెపాసిటీ మనకు ఉందన్నమాట. దీని పట్ల మనము కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవడం వల్ల ఆ జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే మనం అంతర్శక్తులను మనము డీప్ కనెక్షన్ చేసుకుంటామో ఈ సబ్ కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అయితే చాలా జ్ఞానాన్ని మనము తీసుకురాగలము. మన గత జన్మల సంస్కారాలను మనం ఎంతో జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం ఒక చైతన్య పరిణామంలో ఒక దిశగా వచ్చాము, ఒక జన్మ తీసుకున్నామంటే. అంటే ఇప్పుడు మనం కొన్ని చూసి వీళ్ళకి చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది, వీళ్ళు ఆరుతేరిన వారు, వీరు ఇట్లా అనుకుంటాం కదా. అది అంత ముందు జన్మలో మనకు ఉండవచ్చు.
దాన్ని మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళిపోతే ఆ నాలెడ్జ్ అంతా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ధ్యానులు మనం చదువుకోలేదు అంటారు, కానీ ఎంతో అద్భుతంగా క్లాసెస్ తీసుకుంటారు. కారణం వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా కనెక్ట్ అయిపోయి అంత ముందు జన్మల జ్ఞానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట. సో మరి ఎప్పుడైతే వాళ్ళు సమస్థితిలో ఉండగలుగుతారో ఇతర మాస్టర్స్ యొక్క జ్ఞానం కూడా వాళ్ళకి అందపడుతుంది టెలిపతి ద్వారా. ఈ లక్షణాలు మనం పెంపొందించుకుంటే ఇంక చదువు ఇవన్నీ ఒక భాగం మాత్రమే ప్రాపంచిక జీవితానికి అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనకు అనస్థేషియా అనే బుక్ లో కూడా ఆవిడ ఏం చెప్పారు, ఈ టెలిపతి ద్వారా వారి అంతర్శక్తులను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏ భూమి సారం ఎలా ఉంది, మన భూమితో కూడా టెలిపతి కనెక్షన్. భూమికి మైండ్ ఉంది, దేహాన్ని ఏర్పరచుకుంది. ఆత్మ భూమి ఈ దేహాన్ని ఏర్పరచుకుంది, దానికి మైండ్ ఉంది. మనం దాంతో కనెక్ట్ అయి ఈ జ్ఞానాన్ని, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కదా ఈ భూమి, అనంతమైన జ్ఞానాన్ని పొందవచ్చు టెలిపతి కనెక్షన్ చేసుకుని, భూమితో అనుసంధానం చేసుకొని మనం ఈ చైతన్యం యొక్క లోపలకు జర్నీ చేసినప్పుడు. సో అలా మనం మన ఆలోచన తీసుకోవచ్చు. ఆ బుక్ లో ఆ మేడం ఏం చేశారు, ఎక్కడ భూసారం అద్భుతంగా ఉంటుంది, ఔషధ గుణాలు ఇచ్చే మొక్కలు ఎలా తీసుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు, అంత జ్ఞానం అంతా ఇచ్చారు. అలా 9 బుక్స్ రాశారట. రష్యాలో ఇవి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. మరి అది ముందు ముందు దేశాలకు అక్కడ నుంచి జ్ఞానం వెళ్తుందని చెప్పడం జరిగింది. పత్రిక గారు కూడా ఆ బుక్ చదవని చెప్పారు. అంటే వారు టెలిపతి ద్వారా అంతర్చైతన్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రకృతితో అనుసంధానమై పక్షులతో మాట్లాడము, ప్రతి జంతువుతో ఫ్రెండ్షిప్ చేయడము, ఎక్కడ ఏ సారం ఉంటుంది, దేన్ని పండించుకోవాలి, ఏవి మన ఔషధ గుణాలు ఎలా పెంచుకోవాలి అనేది తను ఇచ్చిన నాలెడ్జ్. ఒక నాలెడ్జ్ కూడా చెప్పారు, మనకి ఏ రోగ నిరోధక వ్యవస్థ సరిగా లేదో దాన్ని పెంపొందించుకోవడానికి ఆ గింజలను నోట్లో పెట్టుకొని చాలా జలంలో నాంచిన తర్వాత వాటిని భూమిలో పాతి పెట్టి షూస్ వేసుకోకుండా కేవలము కాళ్ళు ద్వారా తొక్కిన పూడ్చిపెట్టినాం అనుకోండి, మనం లాలజలంలో ఏ తక్కువైన ఔషధ గుణాలు అది భూమి ఇస్తుందట. 3 రోజులు అలాగే ఉంచేసి తర్వాత వాటర్ పోయాలి. అలా మన రోగ నిరోధక వ్యవస్థని పెంచే శక్తులను భూమి మనకు అందిస్తుంది. ఈ పంచతుల్య సమతుల్యత గురించి, పంచతత్వాల సమతుల్యత గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇలా భూమికి మనకి అనుసంధానం ఉంది. ఈ నాలెడ్జ్ అంతా మనకి టెలిపతి మైండ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కానీ మనం ఇవి కెపాసిటీని తగ్గించుకోవడం వల్ల ఈ నాలెడ్జ్ ని మనం మర్చిపోయామనుకో. ఎప్పుడైతే ఈ మైండ్ పవర్ ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటామో, ఊహాశక్తి, సంకల్ప శక్తుల ద్వారా, అలాగే అంతర్ప్రయాణం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ జ్ఞానాన్ని పొందినప్పుడు మనం అనంత జ్ఞానాన్ని, ఎన్నో జన్మల జ్ఞానాన్ని పొందవచ్చు. మరి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో అనుసంధానం పొందవచ్చు అని ఇక్కడ తెలుపుకున్నాం. మరి ఇది మైండ్ గురించి కొద్దిగా మనం ఈ రోజు వివరించుకున్నాం. మరి తర్వాత మరికొంత తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.